And I want to also welcome and congratulate all the delegates and evangelists, servants of God that have come from all over India, from different parts of our land to partake in these celebrations last 2 days. May God bless you all. May God use you mightily in the days to come for the extension of His kingdom for God's glory. ఈ దినము నేను దేవుడు మనకిచ్చినటువంటి ప్రధానమైనటువంటి గొప్ప ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్ ఆఫ్ ద లార్డ్, దాని గురించి మాట్లాడమని చెప్పారు. జాన్సన్ గారు నాకు తెలియజేశారు. దేవుని యొక్క గొప్ప ఆజ్ఞను గురించి మనం మాట్లాడాలని తెలియజేశారు. నేను వచ్చిన దగ్గర నుండి క్వైర్ వారు కొన్ని పాటలు పాడటం వింటూ వస్తున్నాను. ఈ పాటలన్నీ వారి జీవితానికి వారు అన్వయించుకోగలిగితే ఈరోజు నా ప్రసంగం అయిపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరే తెలియని ప్రజలని చక్కని పాట పాడారు. అలాగే యేసుతో టీవీగా పోదామన్నారు. మళ్ళీ ఇప్పుడే మనం ఇంకొక పాట 470 చాటించుడి దేవుని యొక్క సువార్తను అన్నట్టుగా ఆ పాట పాడాం. ఇవన్నీ కూడా సువార్త సేవకు సంబంధించి సవాలుకరమైనటువంటి గొప్ప పాటలే. ఇవి కేవలం పాడుకోవడానికి కాదు, కానీ మన జీవితాలకి అన్వయించుకోవడానికి దేవుడు దైవజనులు వాడుకొని ఈ పాటలన్నీ రాసిపెట్టాడు. ఎవ్రీ సాంగ్ దట్ వి sang టుడే comes as a challenge for each one of us. Every song talks about preaching the word of God to the entire nation, all the nations of the earth. కనుక ఇవన్నీ కూడా we need to apply every song that we sing to our lives so that we can be a channel of blessing for people and for the salvation of God. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం. When we talk about the great commission, ఈ గొప్ప ఆజ్ఞను గురించి మాట్లాడుతున్నప్పుడు మనందరికీ తెలిసినట్టుగా మత్తయి సువార్త, the great commission is mentioned in the gospel of Matthew chapter 28. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టుగా 19-20 వచనాల్లో, the 19th and 20th chapter, basically the 19th verse of the 28th chapter, we see the great commission. ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ఆజ్ఞ అంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అనే మాట. యు గో అండ్ మేక్ డిసైపుల్స్ అనే మాట మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దీని గురించి ఆలోచన చేసినప్పుడు 3 విషయాలు ప్రథమంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఉన్నాయి. 3 important things about this great commission. మొట్టమొదటి విషయం ఏంటంటే, దిస్ గ్రేట్ కమిషన్ ఈస్ యూనివర్సల్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది సార్వత్రికమైనది. గ్రేట్ కమిషన్ ఈజ్ ఎ యూనివర్సల్. ఇది అందరికీ వర్తించింది. అన్ని దేశాలకి, అన్ని మతాలకి, అన్ని సంస్థలకు వర్తించినటువంటిది, అన్ని సంఘాలకి వర్తించినటువంటిది. ఇదేదో ఒక ప్రత్యేకమైన సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞ కాదు. ఇది బ్యాప్టిస్ట్ వాళ్ళకే కాదు, లూథరన్స్కి, సిఎస్ఐ, పెంటికాస్టల్, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, అన్ని సంఘాలకి, ఆల్ డినామినేషన్స్ has to apply this great commission అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ కమాండ్, యూనివర్సల్ కమిషన్ ఆఫ్ గాడ్ అనే మాట మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే, గ్రేట్ కమిషన్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్ టు ఒబే అనే మాట. ఇదేదో వీలుంటే చేయండి లేకపోతే లేదన్నది కాదు, కానీ మనందరం పాటించాల్సినటువంటి దేవుని ఆజ్ఞ అయి ఉన్నదని మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎవరెవరైతే యేసుక్రీస్తుని తమ స్వరక్షకునిగా అంగీకరించారో అట్టి వారందరూ కూడా ఈ గొప్ప ఆజ్ఞను పాటించవలసినటువంటి వారై ఉన్నారని దేవుని యొక్క వాక్యం బహు క్లియర్గా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్న దేవుని బిడ్డలారా. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ గాట్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ గ్రేట్ కమిషన్ అండ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోండి. And secondly, when we think about this great commission, it is not only universal but it is also unfulfilled అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది ఇంకా సంపూర్తి చేయబడలేదు. ఈ గొప్ప ఆజ్ఞ అనేది పూర్తి కాలేదు. ఇట్స్ నాట్ ఫుల్ఫిల్డ్ యెట్. యేసు ప్రభు వచ్చేంత వరకు, until the coming of the Lord Jesus Christ, this will continue to happen.
ఇది జరుగుతూనే ఉంటుంది. ఎలాగనంటే ఇంకా సువార్త వినవలసినటువంటి వారు మన దేశంలో, మన ప్రపంచంలో చాలామంది ఉన్నట్టుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ అవర్ కంట్రీ టుడే there are 4,635 people groups living in India. మన భారతదేశంలో 4,635 ప్రజా గుంపులు ఉంటున్నారు. When I say people groups, they are the tribal groups I'm talking about. ప్రజా గుంపులు అంటే ఆదిమ జాతి గుంపులు అన్నమాట. 4,635 జాతుల వారు ఉంటున్నారు. అండ్ వెరీ సాడ్లీ ఈ గుంపులలో కేవలం 2,190 జాతులకే సువార్త ప్రకటించబడింది. కేవలం 2,190 జాతులకే. ఓన్లీ 2,110 people groups have heard the gospel so far. And the rest of them have not heard the gospel. And we have a responsibility. Today, if you are a believer, if you are washed in the blood of Jesus Christ, నువ్వు విశ్వాసమైతే, క్రీస్తు రక్తంలో కడగబడితే, ఈ సువార్తని ప్రకటించాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. మీకు ఒక సంగతి చెప్పనండి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, when Jesus was on this earth, do you know what was the population of the world? అప్పుడు ప్రపంచ జనాభా ఎంతో తెలుసా అండి? కేవలం 25 కోట్లే. ఓన్లీ 25 crores. When Jesus was on this earth, the world population was only 25 crores. ఈ 25 కోట్ల ప్రపంచ జనాభాను చూసి యేసుప్రభు ఏమన్నాడంటే కోత విస్తారం అన్నాడు. కోత విస్తారం అన్నాడు. మరి ఈరోజు ప్రపంచ జనాభా ఎంత ఉందో తెలుసా? 800 crores. Today the world population is 800 crores. మరి ఇప్పుడు ఈ పాపులేషన్ చూసి యేసుప్రభు ఏమంటాడో, కేవలం కోత విస్తారం అంటే కుదరదు. మన ఇండియా జనాభానే 143 కోట్లు ఉందండి ఈ రోజున. ఈ 143 కోట్లలో కేవలం 2.38% క్రిస్టియన్స్ ఉన్నారు. ఓన్లీ 2.38% క్రిస్టియన్స్. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. కనుక ఎంత సేవ మన యొక్క భారతదేశంలో జరగవలసి ఉన్నదో మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో అఫీషియల్ లాంగ్వేజెస్ 122 లాంగ్వేజెస్ ఉన్నాయి. అఫీషియల్ లాంగ్వేజెస్ అంటారు వీటిని. బట్ వేరే ఇతర భాషలు స్పోకెన్ లాంగ్వేజెస్ అంటాం. స్పోకెన్ లాంగ్వేజెస్ అంటే లిపి లేని భాషలు. లిపి లేని భాషలు మన భారతదేశంలో 1,652 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇంకా అవి కాకుండా 780 లాంగ్వేజెస్ మాట్లాడే ప్రజలు మన భారతదేశంలో ఉన్నారు. ఇవన్నీ ఉండగా ఈ రోజున ఇంకా అనేక భాషల్లో సువార్త వినవలసినటువంటి వారు ఉన్నారని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారు, కనుక ఇట్ ఈస్ అన్ అన్ఫుల్ఫిల్డ్ కమిషన్ ఆఫ్ ద లార్డ్. దేవుడిచ్చిన ఈ ఆజ్ఞ ఇంకా పరిపూర్ణం కాలేదు. కారణం ఏంటంటే క్రైస్తవులు నిజంగా సువార్త పరిచయలో ఇన్వాల్వ్ కావడం లేదు. ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ so-called Christians are not getting in the gospel ministry, in preaching the gospel, in sharing the word to the lost of the world. గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. మనందరం చాలా సుఖాన్ని మరిగి ఉన్నాం. Comfortable lives we are living today. We come every Sunday and we think that's enough for us. ప్రతి ఆదివారం గుడికి వస్తాం, అది చాలా అనుకుంటాం. సువార్త పరిచర్య బాధ్యత, ఆ భారం మన మీద లేదు అన్నట్టుగానే మనము ఉంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అండ్ థర్డ్లీ, వాట్ వి టాక్ అబౌట్ దిస్ గ్రేట్ కమిషన్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూనివర్సల్ బట్ ఇట్ ఈస్ ఆల్సో అన్ఫుల్ఫిల్డ్. అండ్ థర్డ్లీ, ఇట్ ఈస్ అన్స్టాపబుల్ అనే మాట జ్ఞాపకం చేస్తాం. ఇది ఎవడు ఆపలేడు. అందరు ఆమేనండి ఒకసారి. నో వన్ కెన్ స్టాప్ దిస్ మినిస్ట్రీ. ఇట్ ఈస్ అ గాడ్ ఆర్డైన్డ్, ఇట్ ఈస్ అ గాడ్ కమిషన్డ్. And every single servant of God who is carrying the word is being unctioned by the Lord Jesus Christ. Amen and andaru okasari. Amen. Kanuka no one can stop a servant of God. Andukine Paul antadu, మీరు సువార్తికుణ్ణి బంధించొచ్చు కానీ సువార్తను బంధించలేరు అంటాడు. You can bind an evangelist but you can never bind evangelism. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఇది ఎవరు ఆపలేరు.
దేవుని వాక్యం ఎంతో పవర్ఫుల్. దిస్ ఈజ్ అ పవర్ఫుల్ అథెంటిక్ వర్డ్ ఆఫ్ గాడ్. మీకు సంగతి చెప్పనా, బయట ఎవరైనా క్రైస్తవులు తప్పు చేస్తే లోకం ఏమంటుందో తెలుసా అండి? మీ చర్చిలో బోధించేది ఇదేనా అంటారు, మీ బైబిల్ బోధించేది ఇదేనా, మీ పాస్టర్ గారు బోధించేది ఇదేనా అంటారు. జాగ్రత్త వినండి. ఇప్పుడు అదే ఒక హిందువుడు తప్పు చేశాడు అనుకోండి, మీ భగవద్గీత బోధించేది ఇదేనా అంటాడు ఎవడన్నా? అండో. మీ పూజారి బోధించేది ఇదేనా అంటాడా? అండో. మీ దేవాలయంలో బోధించేది ఇదేనా అంటాడు? అండో. ఎందుకనరు? కేవలం క్రైస్తవుడు తప్పు చేస్తేనే మీ బైబిల్ బోధించేది ఇదా అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే ది ఎంటైర్ వరల్డ్ నోస్ ద బైబిల్ ఈజ్ అ ట్రూ వర్డ్. ప్రపంచం అంతటికి తెలుసు బైబిల్ సత్యమైందని. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే సవాల్ చేస్తున్నారు, మీ బైబిల్ బోధించేది ఇదే అని. లోకమంతటికి తెలుసు ఇక్కడ కరెక్ట్ బోధ జరుగుతుందని, లోకమంతటికి తెలుసు బైబిలే కరెక్ట్ అని. దిస్ ఈస్ అన్ అన్స్టాపబుల్. ఇది ఎవడు ఆపలేడు. ఈ యొక్క ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు అన్నమాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ అ డైనమిక్ మూమెంట్. సువార్త పరిచయం అనేది ఒక శక్తివంతమైన ఉద్యమము అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. దీంట్లో మనము డైనమిక్ మూమెంట్ అనే మాట ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రేట్ కమిషన్లో 3 విషయాలు ఈ ఉదయకాలం మీతో మాట్లాడాలనుకున్నా. ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ ది అథారిటీ. I want to talk about the authority. The second thing I want to talk about the assignment. And the third thing that I want to talk about is the assurance. మొట్టమొదటిగా అథారిటీ, అధికారాన్ని గురించి మాట్లాడాలనుకున్నాను. రెండవది దేవుడు మనకిచ్చిన పని లేక బాధ్యతను గురించి మాట్లాడాలనుకున్నాను. మూడవదిగా మనకి ఈ విషయంలో దేవుడిచ్చినటువంటి భరోసా లేక నిశ్చయితను గురించి నేను మీతో మాట్లాడి క్లుప్తంగా నేను ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా. వెన్ వి టాక్ అబౌట్ అథారిటీ, యేసు ప్రభు ఈ గొప్ప ఆజ్ఞ ఇవ్వడానికి ముందుగా యేసు ప్రభు తన శిష్యులతో ఏమన్నాడంటే, ఇక్కడ 18వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళతో ఒక మాట అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. I am given authority over heaven and on earth అని అన్నాడు దేవుడు. And the same authority I am giving it to you అని అన్నాడు. ఏ అధికారం అయితే నేను కలిగి ఉన్నానో ఆ అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఈ అధికారాన్ని కలిగి ఉండి మీరు వెళ్ళి సువార్తను చెప్పండి అన్నాడు. ఎవరికి భయపడాల్సిన పని లేదన్నాడు. యు నీడ్ నాట్ ఫియర్ ఎనీబడి, ఐఎమ్ విత్ యూ. నేను మీతో ఉన్నాను. అధికారపూర్వకంగా వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఎవడు పంపించాడు మిమ్మల్ని? నేను ఒకసారి, మాది ఒరిజినల్గా ఖమ్మం, మీకు తెలుసు అనుకుంటాను. మా ఒరిజినల్ ఊరు ఖమ్మం. ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా వీఆర్ లివింగ్ ఇన్ బెంగళూరు. ఫర్ ద లాస్ట్ 20 years బెంగళూరులో ఉంటున్నాం. నేను ఖమ్మంలో సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ ఒక పాస్టర్ గారు నాకు కబురు చేశాడు. ఏ అధికారంతో సువార్త ప్రకటిస్తున్నావు అన్నాడు నన్ను. ఏ అధికారంతో సువార్తను ప్రకటిస్తున్నావంటే పైనుండి వచ్చిన అధికారం అన్నాను నేను. పైనుండి వచ్చిన అధికారం తప్పితే వేరే అధికారం ఏం లేదు అయ్యగారు. దేవుడు చెప్పాడు ప్రకటించమని ప్రకటిస్తున్నాను. ఆయన అధికారం ఇచ్చాడు, ఆయన బాధ్యత పెట్టాడు కనుక ఆయన ఇచ్చిన అధికారంతోనే నేను వెళ్తున్నాను. దేవునికి అధికారం ఉంది, యేసు ప్రభుకి అధికారం ఉంది. He has got power over the creation. He's got power over the demons. He's got power over the sickness. He's got power over death. He's got power over everything that's there here. ఆయనకి అన్నిటిపైన అధికారం ఉంది. ఆ అధికారాన్నే ఈ రోజున ఈ బైబిల్ పట్టుకొని సువార్త సేవ కొరకు బయలుదేరే వారందరికీ ఈ అధికారాన్ని ప్రభు ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా. అందరూ ఒకసారి ఆమేనండి. ఆమేన్. మార్క్ సువార్త 16వ అధ్యాయం. ప్లీజ్ టర్న్ టు ద బుక్ ఆఫ్ మార్క్, ద గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16. మార్క్ సువార్త 16వ అధ్యాయం. ఇక్కడ బ్యూటిఫుల్గా ఈ కమిషన్ యొక్క ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను గురించిన ఎక్స్టెన్షన్ ఎలాగుందో మాట్లాడుతున్నాడు. 15వ వచనం నుండి చదువుతున్నాడు, గమనించండి. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆ తర్వాత నమ్మి
బాప్తిసం పొందినాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. నమ్మినోడికి శిక్ష. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి. ఏంటంట? నా నామమున దయ్యములు వెలగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతి ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురు. దిస్ ఈస్ ద అథారిటీ ద లార్డ్ హ్యాస్ గివెన్ టు ఈచ్ వన్ ఆఫ్ us. You need not fear when you go in the name of the Lord to preach the gospel. He has given authority to drive the demons. చాలా ట్రైబల్ ఫీల్డ్స్లో ఇప్పుడు మీరున్న విలేజెస్లో కూడా మీరు ఇది అనుభవించి ఉంటారు. ఆల్ దోస్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఓన్ రెస్పెక్టివ్ ప్లేసెస్. దయ్యాలు పట్టిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు లేచారు, చనిపోయిన వాళ్ళు లేచారు మిషనరీస్ ప్రార్థన చేస్తే. తెలుసా అండి? ఇదేదో బైబిల్లో జరిగింది కాదు, ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు మన భారతదేశంలోనే. దేవుడు అధికారం ఇస్తున్నాడు. నక్సలైట్స్ మార్పు చెందుతున్నారు, టెర్రరిస్టులు మార్పు చెందుతున్నారు, ఎన్నడూ ఊహించినటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. ఈ అధికారం దేవుడు ఇచ్చాడు మనకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటన చేయమంటున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటన చేయమంటాడు. ఈ అధికారపూర్వకంగా మనం వెళ్ళాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే నేను మిమ్మల్ని రాయబారులుగా పంపిస్తున్నాను అన్నాడు. వీఆర్ చోసన్ యాజ్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. మనము యేసుక్రీస్తు రాయబారులం అంట. పరలోక రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళం. వీ నీడ్ టు రికన్సైల్ మెన్ విత్ గాడ్. మనుషుల్ని దేవునితో సమాధాన పరచడానికి మనం పంపించబడినటువంటి రాయబారులమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, క్రిస్టియానిటీ ఈజ్ మెంట్ టు చేంజ్ ద వరల్డ్. క్రైస్తవ్యమే ఒక్కటే ప్రపంచాన్ని మార్చగలదు. అందరూ ఆమెనండి. బైబిల్ ఒక్కటే ప్రపంచాన్ని మార్చగలదు. మళ్ళీ ఆమెనండి. యేసు ప్రభు ఒక్కడే ప్రపంచాన్ని మార్చగలడు. ఆమెనండి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ, ఈ గొప్ప అధికారం అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట దేవుని బిడ్డల. ఆది సంఘాలు మీరు గమనిస్తే, ఎర్లీ చర్చెస్, మనం బైబిల్ చదువుతున్నప్పుడు అపోస్తల కార్యగ్రంథంలో ఇప్పుడు చూడొద్దులే, యెరూషలేం సంఘం కానీ, అంతియోక సంఘం కానీ, మాసిదోనియా సంఘం కానీ, తెస్సలోనిక సంఘం కానీ, ఫిలిప్పీ సంఘం కానీ, ఈ ఆది సంఘాలన్నీ మీరు జాగ్రత్త గమనిస్తే ఈ సంఘాలన్నీ కూడా మిషనరీ సేవలో పాల్గొన్నారు, సువార్త సేవలో పాల్గొన్నారు, మిషనరీస్ని పంపించారు, వాళ్ళు మిషనరీస్కి సపోర్ట్ చేశారు. ఈ ఆది సంఘాలే ఈ మిషనరీ సేవ బాధ్యతను స్వీకరించాయి. ఈ రోజున మన భారతదేశంలో వెరీ ఇంపార్టెంట్ పేరు పొందిన ఒక ప్రాముఖ్యమైనటువంటి మిషనరీ సంస్థలు 136 సంస్థలు ఉన్నాయి. ఈ 136 సంస్థలు ఎందుకు పుట్టాయి? అందులో అయ్యం కూడా ఉంది ఒకటి. ఈ 136 సంస్థలు ఎందుకు వచ్చాయంటే ద చర్చ్ హ్యాస్ ఫెయిల్డ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. సంఘము తన బాధ్యతని కోల్పోయినప్పుడు దేవుడికి సెకండ్ ప్లాన్ బి ఏంటంటే సంస్థను లేవనెత్తడమే అన్నమాట. అసలు ఒరిజినల్గా సువార్త సేవ ఎవరి ద్వారా జరగాలంటే సంఘం ద్వారా. అందరూ ఆమెనండి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఈ సంఘం ద్వారా అద్భుతమైన సేవ జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతమైన పరిచర్య. రిపోర్ట్ చూశాను నేను, రిపోర్ట్ చదువుతా విన్నాం. అద్భుతమైన పరిచర్య. ఇదంతా కూడా ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ ద మోటివేషన్ ఆఫ్ అ పాస్టర్ గారు ఇచ్చిన మోటివేషన్ బట్టి ఈ అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని నేను రూఢిగా నమ్ముతున్నాను. అందుకనే ఒక ఆయన చక్కగా ఏమన్నాడంటే చర్చ్ షుడ్ బి కన్సిడర్డ్ ఎ మూమెంట్ నాట్ ఎ మాన్యుమెంట్ అన్నాడు ఆయన. చర్చ్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మూమెంట్ బట్ నాట్ యాజ్ ఎ మాన్యుమెంట్ అని అన్నాడు. ఈ సంఘం అనేది ఒక ఉద్యమముగా తీసుకోవాలి కానీ ఏదో స్మారక చిహ్నంగా ఉండకూడదు అన్నాడు. సంఘం దానికోసం కాదు. బిషప్ విలియం టెంపుల్టన్ అన్నటువంటి ఆయన ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే ద చర్చ్ ఈస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ఇట్స్ మెంబర్స్. ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్స్ ఫర్ ఇట్స్ ఓన్ మెంబర్స్ ఇట్స్ కాల్డ్ ఎ క్లబ్ బట్ నాట్ ఎ చర్చ్ అన్నాడు ఆయన.
వింటున్నారా? ఈ సంఘం అనేదట ఒకే ఒక సంస్థ, ఇది తన సొంత సభ్యుల కొరకు ఏర్పరచబడిన సంస్థ కాదన్నాడు సంఘం. ఇది బయట వారి కొరకు ఏర్పరచబడిన సంస్థ అన్నాడు. సంఘం ఎప్పుడైతే తన సొంత సభ్యుల కొరకు ఏర్పరచబడుతుందో అది సంఘం అనబడదు, క్లబ్ అనబడుతుంది అన్నాడు ఆయన. క్లబ్ అనబడుతుంది అన్నాడు. కనుక మనం ఈ సంఘం ఎవరి కోసం ఉంది? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ సింగిల్ చర్చ్ ఇన్ ఇండియా. ఎవ్రీ చర్చ్ ఈస్ మెంట్ ఫర్ అవుట్ సైడర్స్, నాట్ ఫర్ ది ఇన్సైడర్స్. మనం బయటికి వెళ్ళి సువార్త చెప్పడానికి కోసమే ఉన్నాం కానీ లోపటి వారి కోసం కాదండి. లోపటి వారి కోసం కాదు. ఇక్కడికి వచ్చి ఆదివారాలు మనం బలపరచబడాలి. పాస్టర్ గారు చక్కని వాక్యం చెప్తారు, మీ పాస్టర్ గారు. అండ్ ఐఎమ్ షూర్ అసిస్టెంట్ పాస్టర్స్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. ఐ హోప్ చక్కని వాక్యం చెప్తున్నారని నమ్ముతున్నాను. ఇంత మంచి వాక్యం చెప్పేటప్పుడు మనం బలపడాలి. ఆదివారాలు బలపడి సోమవారం నుంచి శనివారం వరకు బయటికి వెళ్ళి సువార్త ఉద్యమంలో పాల్గొనాలి. అందరూ ఆమేనండి. ఇది మన బాధ్యత. ఇక్కడికి వచ్చి విని ఇంతటితో తృప్తి చెందితే సరిపోదన్నాడు దేవుడు. మనం బయటికి వెళ్ళాల్సిన వారమే అంటున్నాం. అందుకనే ద సెకండ్ అసైన్మెంట్, మనకి ఇవ్వబడిన అసైన్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఈజ్ అథారిటీ అని అన్నాను నేను. ద సెకండ్ ఈజ్ అసైన్మెంట్. ఇప్పుడు జాగ్రత్త వినాలి. అసైన్మెంట్, వాట్ ఈస్ ది అసైన్మెంట్? గో అని అన్న. అందరూ చెప్పండి ఈ మాట గట్టిగా చెప్పండి. గో. మళ్ళీ చెప్పండి. గో అని అన్నాడు. వెళ్ళండి అన్నాడు. క్రైస్తవుడు ఒక దగ్గర ఉండకూడదు. He should be always on the move. Every Christian should be always on the move. మీరు వెళ్ళండి. ఎక్కడ సువార్త వినపడలేదో అక్కడికి వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. యాక్చువల్గా సంఘము అంటే అర్థం ఏంటో తెలుసా అండి? గ్రీక్ భాషలో సంఘానికి ఉన్న పదం ఏంటంటే ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా అంటే అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ ఆర్ సెంట్ అవుట్ అని అర్థం అన్నమాట. బయటికి పిలువబడిన లేకపోతే బయటికి పంపబడిన అని అర్థం. కాల్డ్ అవుట్. సంఘం అంటే ఎవరు? విశ్వాసుల సమూహం. ఈ విశ్వాసుల సమూహం అంతా దేని కొరకు ఏర్పరచబడ్డారంటే వారు బయటికి వెళ్ళడానికి ఏర్పరచబడ్డారు, ఇక్కడ కూర్చోడానికి కోసం కాదు. యు నీడ్ టు గో అవుట్. గో టు ది అన్ఇవాంజలైజ్డ్ పీపుల్, గో టు ది అన్రీచ్డ్ పీపుల్ అని అన్నాడు దేవుడు. చెప్పినాడికే సువార్త చెప్పడం కాదు. అందుకనే ఆస్వాల్డ్ స్మిత్ అని గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు. When there are millions of people on this earth who have never heard the name of Jesus even once, you have no right to listen twice అన్నాడు ఆయన. ఈ ప్రపంచంలో యేసు అన్న పేరు ఒక్కసారి కూడా వినని వారు కోట్ల కొలది మంది ఉండగా రెండవసారి వినటానికి నీకు హక్కు లేదన్నాడు. అందరూ ఆమేనండి. ఆమేన్. అర్థమవుతుందా? ఒకసారి విన్నోడు మళ్ళీ వినకూడదట. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే విన్నవాడికే సువార్త కూడికలు, విన్నవాడికే ఉజ్జీవ కూడికలు, విన్నవాడికే స్వస్థత కూడికలు. మరి విన్నోడి సంగతి ఎవడు పట్టించుకుంటున్నాడు? హూ ఈస్ బాదర్డ్ అబౌట్ ది అన్రీచ్డ్? Who is bothered about the unevangelized? We organize gospel meetings, revival meetings and healing crusades only for those who have already heard the gospel. ఇది చాలా వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్. విచారకరమైన ఒక పరిస్థితిగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. అందుకనే రోమీలకు రాసిన పత్రిక, ప్లీజ్ టర్న్ టు రోమన్స్ చాప్టర్ 15. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం తీయండి ఒకసారి. Romans chapter 15 verses 20 and 21. 15వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. 20-21. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము. ఇక ఇప్పుడు గమనించండి, ఆ తర్వాత మాట ఏంటి? క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తు నామము ఎరుగని చోట్ల.
wherever Christ was not known, I decided to preach the gospel there అన్నాడు పౌలు. నాట్ ద ప్లేసెస్ వేర్ గాస్పెల్ హెస్ ఆల్రెడీ బీన్ ప్రీచ్డ్ అన్నమాట. మీకు ఒక స్టార్ట్లింగ్ విషయం చెప్తాను. వీఆర్ టాకింగ్ అబౌట్ గో, ఇజంట్ ఇట్? వెల్లుట అనే దాని గురించి మాట్లాడు. సువార్త సేవ చేయడానికి పిలుపక్కర్లేదు. జాగ్రత్త వినండి. There is no need for a call to preach the gospel. ఇప్పుడు మీలో ఎవరైనా రక్షింపడి ఉండి మారు మనసు పొందుండి ఏం చేయకుండా గమ్మున ఇంట్లో కూర్చున్నారనుకోండి, అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇంట్లో కూర్చోడానికి పిలుపుందా అని అడగాలి. Do you have a calling to sit at home? ఎందుకంటే వెళ్ళడానికి పిలుపుంది ఆల్రెడీ. అందరూ ఆమేనండి. దేవుడు వెళ్ళడానికి పిలిపించేశాడు అందరికీ. కాబట్టి మీరు వెళ్ళి అన్నాడు. మీరు సర్వలోకములకు వెళ్ళి అని అన్నాడు. వెళ్ళడానికి అందరికీ పిలుపునిచ్చాడు దేవుడు. There is a calling to go for everybody, for all believers. If you are not going, if you are not going and sitting at home, you need a calling to sit at home. దేవుడు ఇంట్లో కూర్చోమని పిలిపించాడా అని అడగాలి. వెళ్ళమని పిలుపుంది కానీ కూర్చోడానికి పిలుపుందా అని. సువార్త పరిచర్యకి పిలుపుంది కానీ పరిచర్య చేయకుండా ఇంట్లో కూర్చోడానికి పిలుపుందా అని అడగాలి. Do you have a calling to go or a calling to sit at home అనే మాట జాగ్రత్త వినాలి. అందుకనే నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నాను. That's why I told this great commission is a command. It's not an option, but it is an obligation. It is a command to obey అని అన్నాను. And every one of us need to go and need to make disciples. ఇప్పుడు వెళ్ళి ప్రకటించేది ఏంటి ఇంతకీ? ఈ వెళ్ళేటప్పుడు when we go, what do we preach? What is involved in this great commission? ఏముంది ఈ సువార్త పరిచర్యలో? ఏంటి నేను ప్రకటించాల్సిందేనంటే, నౌ ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 24. లూకా సువార్త 24వ అధ్యాయం తీయండి దయచేసి. లూక్ చాప్టర్ 24, 24వ అధ్యాయం. నేను 47వ వచనం చదువుతున్నాను, వినండి. 47th verse. ఐఎమ్ రీడింగ్ 47th verse. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట ఏమి ప్రకటింపడాలంట? మారు మనసు, పాప క్షమాపణ ప్రకటన. ఈ రెండిటికి సాక్షులు ఎవరు? ఆ కింద ఉంది, 48లో ఉంది. ఏమనుంది? ఈ సంగతులకు ఎవరు సాక్షులు? మీరంటే ఎవరు? మీరంటే ఎవరు? మనం అనబాకండి, నేను అనండి. మీరంటే ఎవరు? నేనే. ఎక్కడి నుంచి ఎక్కడికి? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో అని అన్నాడు. అంటే సమస్త ప్రజాగుంపుల్లో, రైట్ ఫ్రమ్ జెరూసలేం టు ఆల్ ద నేషన్స్, ఎవ్రీ ఎథనిక్ గ్రూప్, యూ నీడ్ టు షేర్ అబౌట్ ద రిపెంటెన్స్ అండ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అని అన్నాడు. ఎందుకు అనంటే, బికాస్ యు ఆర్ ద విట్నెసెస్ ఫర్ ద రిపెంటెన్స్ అండ్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అన్నాడు. నువ్వు ఒక్కడివే సాక్ష్యం. ఈ మారు మనసుకి, ఈ పాప క్షమాపణకి సాక్ష్యం నువ్వే. అందరామనేనండి. ఈ రెండు నీలో జరిగితే ఈ రెండింటిని బయటికి తీసుకెళ్ళి చెప్పాలి నువ్వు. ఇఫ్ దీస్ టూ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్, repentance and forgiveness, and you have a responsibility to go and share these two things to the entire nations. ఇంకొక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తా. వెరీ ఇంట్రెస్టింగ్ మాటలు. మీరు ఇప్పుడు ప్లీజ్ టర్న్ టు జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12, 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. 9, 10 and 11. John's Gospel chapter 12
verses 9 to 11. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసుని చూచుటకు మాత్రమే గాక ఆయన మృతుల్లో నుండి లేపిన లాజర్ని కూడా చూడవచ్చిరి. అతన్ని బట్టి అంటే ఎవరిని బట్టి? అందరు చెప్పండి. లాజరు. అందరు చెప్పండి, ఎవరిని బట్టి? అతన్ని బట్టి ఏం జరిగిందంట? యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. హలో, వింటున్నారా? ఎవరిని బట్టి యూదులు యేసునందు విశ్వాసం ఉంచారు? లాజర్ని బట్టి. అంటే ఇప్పుడు లాజర్ ఏం చేసి ఉంటాడు? యూదులకి సువార్త చెప్పుంటాడు. అందరు చెప్పండి, సువార్త చెప్పుంటాడు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త, అందరు నా వైపు చూడండి. లాజరు దగ్గర ఓల్డ్ టెస్ట్మెంట్ ఉందా, న్యూ టెస్ట్మెంట్ ఉందా? లాజర్ దగ్గర డస్ లాజర్ హ్యావ్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఆర్ న్యూ టెస్ట్మెంట్? లాజర్ దగ్గర ఏ నిబంధన లేదు, పాత నిబంధన లేదు, క్రొత్త నిబంధన లేదు. మరి ఏం చెప్పుంటాడు అందరికీ? ఈ యూదులందరికీ సువార్త చెప్పాడు. ఈ యూదులందరినీ యేసుప్రభు దగ్గర నడిపించాడు, విశ్వాసంలోకి నడిపించాడు. మరి ఏం చెప్పుంటాడు అబ్బా లాజరు? ఏం చెప్పుంటాడంటే లాజర్ దగ్గర ఉన్నదంతా ఏంటంటే ఆల్ దాట్ ద లాజరస్ హ్యాడ్ వాస్ ఎ టెస్టిమనీ. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఒక సాక్ష్యం ఉంది అంతే. ఏంట్రా సాక్ష్యం అంటే, నేను 4 రోజులు సమాధిలో ఉన్నాను, యేసుప్రభు వచ్చి నన్ను లేపాడని. దట్స్ ఇట్. I was 4 days in the grave and the Lord brought me out of the grave. That's it. That's the testimony I have. కనపడ్డ ప్రతోడికి చెప్పాడు ఇదే మాట. కనపడ్డ ప్రతోడికి, బ్రదర్ మీకు సంగతి తెలుసా, 4 రోజులు నేను సమాధిలో ఉన్నాను, బయటకు వచ్చాను అన్నాడు. యేసుప్రభు బయట తీసుకొచ్చాడు. బట్ టుడే we have 66 books in our hand. But how many people are we bringing to the Lord? ఈ రోజున 66 పుస్తకాలు మన చేతిలో ఉన్నాయి. ఎంతమందిని మనం ప్రభు దగ్గర నడిపిస్తున్నాం అనేది క్వశ్చన్. అంటే నీ దగ్గర ఒక సాక్ష్యం కూడా లేదనమాట. కనీసం సాక్ష్యం ఉంటే చాలు. మారు మనసు పొందిన సాక్ష్యం, పాపాలు క్షమించబడిన సాక్ష్యం, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన సాక్ష్యం ఒకటి ఉంటే చాలు. నువ్వు వెళ్ళి సువార్త పరిచర్య చేయడానికి పెద్ద పెద్ద డిగ్రీలు అక్కర్లేదు, ఎంటీహెచ్లు, బీడీలు, బీటీహెచ్లు అక్కర్లేదు. నీకు ఒక సాక్ష్యం ఉంటే చాలన్నాడు. అందరూ ఆమెనండి. కనుక ఇది మనకి ఇవ్వబడిన ఆజ్ఞ, ఇది మనకి ఇవ్వబడినటువంటి, మనకు అధికారం ఇచ్చాడు. ప్లస్ దేవుడు మనకు ఒక పని పెట్టాడు. ఆ పని ఏంటంటే గో అని అన్నాడు. ఉండొద్దు అన్నాడు. యూ బెటర్ గో, డోంట్ స్టే వేర్ యు ఆర్. పక్క వీధిలోకి వెళ్ళిపో, సూపర్ మార్కెట్కి వెళ్ళు, రైల్వే స్టేషన్స్కి వెళ్ళు, బస్ స్టాండ్స్కి వెళ్ళు, పక్క గ్రామాలకు వెళ్ళిపో. ఎక్కడ ఇంతవరకు ఎవరు సువార్త వినలేదో వాళ్ళకి సువార్తను చెప్పు, వెళ్ళి చెప్పమన్నాడు దేవుడు. ఒకరోజు నేను ఇలాగే, నీకు చెప్పాను లేదు నాకు తెలియదు, అంటే సువార్త పరిచర్య గురించి వచ్చింది కనుక చెప్తున్నాను. ఓ రోజు రాత్రి వేళ నిశ్చింతగా పడుకొని దేవుడు నన్ను బాగా వాడుకుంటున్నాడని అనుకున్నాను నేను. అనుకుంటూ ఉంటే దేవుడు అన్నాడు, ఏడ్చినట్టు ఉంది, మీ ఇంటికి రోజు పాలు పోసేవాడు ఒకడు వస్తున్నాడు, ఆడికి చెప్పలేదుగా అన్నాడు. ఆడికి సువార్త చెప్పలేదుగా అన్నాడు. ఎవడికి? పాలు పోసేవాడికి. బాబాయ్ నిజమే, వాడికి అన్నాడు సువార్త చెప్పలేదు నేను అనుకొని తెల్లారి చెబుదాం అనుకున్నాను. ప్రొద్దున్నే చెబుదాం అనుకొని నాకు భయం వేసింది. ఏంటి ఆ భయం అంటే, ఆడు పొద్దున్న రాడేమని. నేను అనుకున్నప్పుడే రాడు కాబోలు అనుకొని భయపడి బాగా ప్రార్థన చేసుకున్నాను. ప్రభు వాడు ఎట్లయినా వచ్చినట్టు చేయి, నేను రేపు వాడికి ఎట్లయినా సువార్త చెప్తాను పాలు పోసేటోడికి అన్నాను అని పడుకున్నాను ప్రార్థన చేసుకొని. పొద్దున్న 5:30కి ఆడు పాలు అన్నాడు. జనరల్గా ప్రతిరోజు మా ఆవిడలు ఇస్తుంది పాలకి, నేను ఎప్పుడు పాలు పట్టను ఇంట్లో, నాకు అలవాటు లేదు. పాలు అనగానే మా ఆవిడ లేకపోయింది. అప్పుడు నేను అన్నాను, ఆగు ఈరోజు పాలు నేను పడతానన్నాను. ఆమె గుండె ఆగి ఉంటుంది ఆ పాటికి. ఈరోజు పాలు నేను పడతానన్నాను. నాకేమైందబ్బా అని అనుకొని ఉంటుంది ఆమె. నాకు కొంచెం పని దాడితో నేనే పాలు పడతాను, ఆ పాల గిన్నె ఎక్కడుందో చెప్పు అన్నాను. ఆ పాల గిన్నె తీసుకొని బయటికి వెళ్ళాను.
బయటికి వెళ్ళి ఆడితో ఒక్కటే మాట, ఇక డైరెక్ట్గా ముసుగులో గుద్దులాట ఎందుకులే అని నేను అన్నాను, అబ్బాయి నేను ఒక ప్రశ్న అడుగుతారా, నాకు సమాధానం చెప్పు, ఆ తర్వాత నేను పాలు తీసుకుంటాను అన్నాను. అడగండి అన్నాడు. అడగండి అయ్యగారు అన్నాడు. ఇక ముసుగులో గుద్దులాట ఎందుకని డైరెక్ట్గా అడిగాను, యేసు ప్రభు నీకు తెలుసా అని అన్నాను. డైరెక్ట్ క్వశ్చన్, యేసు ప్రభు నీకు తెలుసా అన్నాను. అంటే వాడు ఏమని సమాధానం చెప్పాడు తెలుసా, ఆయన మళ్ళీ వస్తున్నాడంట కదండి అన్నాడు. వీడికి మామూలుగా తెలియదు, వీడికి రెండో రాకడ తెలుసు. ఓరి బాబాయ్, మరి వీడికేం చెప్పాలి నేను, వీడు రెండో రాకడ గురించి మాట్లాడుతున్నాడు, ఆయన మళ్ళీ వస్తున్నాడంట కదండి అన్నాడు. అనగానే నేను ఉలిక్కిపడ్డాను, బాబాయ్ వీడికి చాలా తెలిసిపోయిందని. ఒక్క క్షణం ఆగి నాకు ఇంకొక డౌట్ వచ్చి వెంటనే ఇంకో ప్రశ్న అడిగినానండి. ఇంతకు ముందు ఒకసారి వచ్చాడు నీకు తెలుసా అన్న. ఎప్పుడండి అన్నాడు. అయితే కూర్చోరా అన్నాను. ఎప్పుడండి అన్నాడు. అయితే కూర్చో చెప్తాను అన్నాను. ఆ ఫస్ట్ టైం యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఎలాగ మన కోసం ప్రాణం పెట్టాడు, అవన్నీ అడిగి క్షుణ్ణంగా చెప్పేసి ఇక పాలు ఇవ్వరా బాబు అని చెప్పి పాలు తీసుకున్నాడు. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, గుమ్మం దాకా తెస్తున్నాడు ప్రభు ఆత్మల్ని. జొమాటో వాడు వస్తాడు, కొరియర్ వాడు వస్తాడు, ఏంటి మన గుమ్మం దాకా వచ్చి వెళ్తున్నారు వాళ్ళు రోజు. మరి కాడికి ఎన్నడని చెప్పావా, ఆటో ఎక్కినప్పుడు ఆటో డ్రైవర్కి చెప్పావా, బస్సులో కూర్చుంటే నా ప్రక్కన ఒక బ్రాహ్మణ్ టీచర్ కూర్చున్నాడు. మేమిద్దరమే, అంటే డబల్ సీటర్, అది ఇద్దరం కూర్చున్నాం. నా ఒళ్ళో బైబిల్ ఉంది, నేను అరగంటలో దిగిపోతాను. ఇద్దరం టికెట్ తీసుకున్నాం. బస్సు కదిలింది. కదిలిన దగ్గర నుండి ఈ బ్రాహ్మణ్ ఏం చేస్తున్నాడంటే నా బైబిల్ చూస్తున్నాడు, నా మొహం చూస్తున్నాడు. నా ఒళ్ళో నా బైబిల్ ఉంది కదా, నా బైబిల్ చూస్తున్నాడు, నా మొహం చూస్తున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది నాతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడని. వెంటనే ఏం చేశానంటే నా పేరు చెప్పా. నా పేరు చెప్పంగానే ఏమన్నాడో తెలుసా అండి, మీరు క్రైస్తవ మతాన్ని బోధించడానికి వెళ్తున్నారా అని అన్నాడు. ఇదే ప్రశ్న అడిగాడు. మీరు క్రైస్తవ మతాన్ని బోధించడానికి వెళ్తున్నారా, ఆర్ యు గోయింగ్ టు ప్రీచ్ క్రిస్టియానిటీ అని అన్నాడు. నేను అన్నాను, లేదు సార్, క్రైస్తవ మతాన్ని గురించి బోధించడానికి వెళ్ళట్లేదు, నా జీవితాన్ని మార్చిన యేసుప్రభు గురించి చెప్పడానికి వెళ్తున్నాను అన్న. అంటే ఆడు ఏమనాలి, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమడగాల, మీ జీవితాన్ని ఎలా మార్చాడు యేసుప్రభు అని అడగాల. ఆడి చాలా తెలివిమంతుడు, బ్రాహ్మణ్ కదా, అడగలే. ఆడికన్నా తెలివిమంతుడు కనుక అడగకపోయినా నేను చెప్పా. ఎందుకంటే నాకు హాఫ్ అన్ అవర్ టైం ఉంది, అరగంటే. ఈ అరగంటలో నా జీవితాన్ని ప్రభు ఎలా మార్చాడో అడిగి చెప్పేశా. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు ప్రభు. యు బెటర్ గో, ఐఎమ్ విత్ యూ. మూడో మాట మనకు అనుగ్రహించబడిన మాట ఏంటంటే ది అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ us. ఇట్స్ నాట్ ఓన్లీ ది అథారిటీ, నాట్ ఓన్లీ ది అసైన్మెంట్ దట్ ఈస్ గివెన్ టు us, but also the assurance is given. Wherever we want to go, the Lord is willing to come with us. Say amen. అందరు గట్టిగా ఆమెన్ అనండి. మనం ఎక్కడికి సువార్త కొరకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే అక్కడికి ప్రభు మనతో రావడానికి, ఆయన సన్నిధి మనతో ఉంచడానికి ఆయన ఇష్టపడి. యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరివి కాదు, ప్రభు నీతో ఉంటాడని సెలవిస్తున్నాడు. ఎలాగుంటాడు ప్రభు మనతో? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో ఉంటాడని సెలవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా. ఒక్క మాట చెప్తున్న, జాగ్రత్త వినండి, చెప్పి ముగిస్తాను. పరిశుద్ధాత్మ అనగానే మనందరికీ చాలా రాంగ్ నోషన్స్ ఉన్నాయి, తప్పుడు అపోహలు బాగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ అనగానే భాషలు మాట్లాడటం, గంతులు వేయటం, ఇలాగ అనుకుంటున్నాం మనం. కాదండి. దేవుడు ప్రథమంగా తన శిష్యులకు పరిశుద్ధాత్మని ఇచ్చింది ఎందుకో తెలుసా? సువార్త పరిచయ కొరకే. ఇందాక ఒక మాట చదివారు మీరు, ఏది? లూకా సువార్త. ఇప్పుడు చూడండి మళ్ళీ 24వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24. అక్కడ ఒక మాట ఉంది, ఏమనుంది? 24, 47, 48 వచనాల్లో ఇప్పుడే మనం చూసాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు, పాపక్షమాపణ
ప్రకటింపబడును, ఇందుకు మీరు సాక్షులు అన్నాడు. ఆ తర్వాత మాట ఏమన్నాడు? ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది నేను పంపుచున్నాను, మీరు అది పొందేంత వరకు వెళ్ళబాకండి అన్నాడు. నా తండ్రి వాగ్దానము చేసినది నేను మీ మీదకి పంపించుతున్నా అంటే అర్థం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట. అది వచ్చేంతవరకు మీరు వెళ్ళబాకండి అన్నాడు. అంటే ప్రథమంగా సువార్త పరిచర్య కొరకు అవసరమైంది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. అందరూ ఆమేనండి. The only thing that is necessary to preach the gospel is the power of the Holy Spirit. The power of the Holy Spirit. And that's the promise the Lord has been given to us, is giving to us the promise of the Holy Spirit. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం, John's Gospel chapter 20 verses 21 and 22. 20వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఏమనుంది? తండ్రి నన్ను పంపినట్లుగా నేనును మిమ్మును పంపుచున్నాను. ఈ మాట వినండి. తండ్రి నన్ను పంపించినట్లుగా నేనును మిమ్మును పంపుచున్నాను. ఎక్కడికి? లోకములోనికి. ఎందుకు? సువార్త పరిచర్య కొరకు. ఈలాగా పంపుచున్నానని చెప్పి ఆయన 22వ వచనం చూస్తే ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అన్నాడు. అందరూ ఆమేనండి. పంపడానికి పంపించడానికి అవసరమైంది ఏంట్రా అంటే పరిశుద్ధాత్ముడు అన్నమాట. పరిశుద్ధాత్మను పొందుకుని వెళ్ళమన్నాడు, గుట్టిగా వెళ్ళబాకండి అన్నాడు. అండ్ ఫైనలీ అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఏమనుంది? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు యాక్ట్స్ 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు ఏమవుతారు? యెరూషలేములో, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. అందరూ ఆమేనండి. ఆమేన్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి. when you are filled by the Holy Spirit you will be empowered. then you will be my witnesses in Jerusalem, Judea, Samaria and to the ends of the earth అని అన్నాడు దేవుడు. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి ప్రథమంగా యేసుప్రభు ఇచ్చింది పరిశుద్ధాత్మను. అందుకే వేచి ఉండండి, పట్టణంలో ఆత్మ పొందేంత వరకు వేచి ఉండండి. Today, unfortunately, we see every Tom, Dick and Harry carrying the Bible and saying that I am called by the Lord without being filled by the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎవడు పడతాడు నేను దేవుని చేత పంపబడ్డానని చెప్పి సువార్త కొరకు వెళ్తే కుదరదు, ఇది నడవదు, ఆత్మలు సంపాదించలేవు. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అష్యూరెన్స్, గొప్ప నిశ్చయిత, భరోసా ఏంటంటే ఐ విల్ బి విత్ యూ, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను. హౌ ఈజ్ గోయింగ్ టు బి విత్ us? బై ద హోలీ స్పిరిట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన సన్నిధిని మనతో ఉంచడానికి ఇష్టపడతాడు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు టేక్ ద గాస్పెల్, ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు బి విత్ యూ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభు మీతో ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. ఆల్ దోస్ హు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అ ల్యాండ్, వేర్ ఎవర్ యు ఆర్ సర్వింగ్, and this is what I want to tell you, you are not alone wherever you are. The Lord is with you. His presence is there. His Holy Spirit is there. He has given you authority, and He is going to help you to share the gospel, and He is going to help you to expand His kingdom, and He is going to help you to establish the church of God. Say amen. Amen. అట్టి కృప, దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.